దీపికా పదుకొనే ప్లేస్లో సాయి పల్లవి. ఆల్రెడీ కల్కిలో దీపికను ఆ క్యారెక్టర్లో చూసాం. మళ్ళీ సుమతిలా సాయి పల్లవి ఎలా? అయినా సరే కల్కి 2898 ఏడీకి నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్. ఇంతకీ నాగ్ అశ్విన్ ఎలా లింక్ పెట్టబోతున్నాడు అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేని తెలుగు మేకర్స్ లేటెస్ట్గా వరుస 2 భారీ ప్రాజెక్టుల నుంచి తప్పించడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ప్రభాస్ హీరోగా రాబోతున్నటువంటి స్పిరిట్తో పాటు కల్కి 2 ప్రాజెక్ట్ నుండి దీపికను తప్పించారు. స్పిరిట్ విషయానికి వస్తే దీపికా ప్లేస్లో తృప్తి డిమ్రీని రీప్లేస్ చేయగా కల్కి 2 విషయంలో కూడా ఇంకా ఏ అప్డేట్ లేదు. ఈ టైంలోనే సాయి పల్లవి పేరు వినిపిస్తుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ సాయి పల్లవిని సుమతి క్యారెక్టర్కి ఎంపిక చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీపికా క్యారెక్టర్ను యాజ్ టీజ్గా కంటిన్యూ చేయడం కంటే కథలో కొత్త కోణాన్ని తెచ్చేందుకు కూడా సాయి పల్లవిని కాస్ట్ చేయాలని ఫిల్మ్ టీం భావిస్తుందట. తెలుగు తమిళ సినిమాలతో ఇప్పటికే ఎంతో క్రేజ్ తెచ్చుకొని లేడీ పవర్ స్టార్ అనిపించుకుంటున్నటువంటి సాయి పల్లవి ప్రజెంట్ బాలీవుడ్లో రామాయణ మూవీలో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో అండ్ సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ సినిమాలతో నార్త్ బెల్ట్లో క్రేజ్ తెచ్చుకున్నటువంటి సాయి పల్లవికి రామాయణ ప్రాజెక్టు మరింత పెరగడం ఖాయమనే చెప్పాలి. ఇలాంటి టైంలో కల్కి స్వీకర్లో సాయి పల్లవిని తీసుకుంటే సినిమా ఇంపార్టెన్స్ మరింత పెరుగుతుందనే భావన ఇప్పుడు మేకర్స్లో కనిపిస్తుందట. సినీ వర్గాల సమాచారం ప్రకారం సాయి పల్లవిని ఇప్పటికే కాంటాక్ట్ అయ్యారంట. సాయి పల్లవి ఈ క్యారెక్టర్కి పాజిటివ్గా రెస్పాండ్ అయినట్లు కూడా తెలుస్తుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం త్వరలో రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక దీపికా పదుకొనే విషయానికి వస్తే ప్రజెంట్ అల్లు అర్జున్ అండ్ షారుఖ్ ఖాన్ సినిమాలతో బిజీగా ఉంది. స్పిరిట్ కల్కి 2 సినిమాల నుంచి తప్పించడంతో డీలా పడిన దీపిక చేతిలో ప్రస్తుతం 2 పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉండడం దీపికా ఫ్యాన్స్కి కిక్కిస్తుంది. ప్రజెంట్ కల్కి 2898 ఏడీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ చివరి స్టేజ్లో ఉంది. ఈ కథను కొనసాగించేందుకు నాగ్ అశ్విన్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా స్టార్ట్ చేశారట. లేటెస్ట్ సమాచారం ప్రకారం సీక్వెల్ ఈ ఇయర్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదు. ప్రభాస్ ఇతర ప్రాజెక్టులతో మరో 3 నెలల వరకు బిజీగా ఉంటాడట. దీంతో వచ్చే ఏడాది ఫ్రెష్గా ఈ మూవీని స్టార్ట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. కల్కి 2898 ఏడీ విజువల్ ట్రీట్గా నిలవడంతో దాని సీక్వెల్పై ఫ్యాన్స్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సాయి పల్లవి పేరు వినిపించడం ఈ ప్రాజెక్ట్కు మరింత ఆసక్తిని రేపుతుంది. ఎందుకంటే గతంలో ఆల్రెడీ ఎంతో అంటే అటు అమితాబ్ బచ్చన్ కావచ్చు అండ్ దాని తర్వాత ప్రభాస్ అండ్ దీపికా పదుకొనే, కమల్ హాసన్, సో ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ని పెట్టి ఒక విజువల్ ట్రీట్ని ఇచ్చాడు నాగ్ అశ్విన్. ఇప్పుడు పార్ట్ 2 కూడా డెఫినెట్గా అంటే అటు పురాణాలని అండ్ దాని తర్వాత సైన్స్ లింక్ పెట్టేటువంటి ఒక ఫస్ట్ మూవీగా కల్కిని తీసుకొచ్చాడు నాగ్ అశ్విన్. బట్ ఈ టైంలో ఆల్రెడీ ఆ క్యారెక్టర్ ఏదైతే దీపికా క్యారెక్టర్ ఉందో సో ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. బట్ పార్ట్ 2కి వచ్చేసరికి సమ్ ఆమె డేట్స్ ఎక్కువగా ఇవ్వకపోవడం అండ్ దాని తర్వాత పర్సంటేజ్ అడగడం సమ్ ఇలా చాలా రీజన్స్ వల్ల దీపికా పదుకొనే పక్కన పెట్టాడు. బట్ ఇప్పుడు దాన్ని ఎలా లింక్ చేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఫ్యాన్స్కి ఉన్నటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ అయినా సరే సాయి పల్లవిని తీసుకొచ్చి అక్కడ క్యారెక్టర్ని రీప్లేస్ చేస్తాడా, లేదు అనంటే వేరే అవతారం ఎత్తిన తర్వాత ఇలా ఉండిపోతుందని ఏదో మొత్తానికైతే నాగ్ అశ్విన్ ఏదైనా ప్లాన్ చేయొచ్చు. బట్ డెఫినెట్గా సినిమా మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ అండ్ దాని తర్వాత అమితాబ్ బచ్చన్, ప్రభాస్ వీళ్ళందరితో పోలిస్తే అక్కడ దీపిక లేదు అనేటువంటి భావన ఎవరికి కూడా డెఫినెట్గా ఉండదు. కాబట్టి సాయి పల్లవిని మేబీ అక్కడ ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ని వేరే అంటే ఇన్ కేస్ దేవుడి వరమా లేకపోతే ఇంకేదో పెట్టి అలా మార్చి ఆ క్యారెక్టర్ని సాయి పల్లవికి కాస్ట్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ సాయి పల్లవి అయితే ఇంకా చాలా ప్లస్ అవుతుంది. అండ్ నార్త్ సైడ్ ఆల్రెడీ కొన్ని సినిమాలలో సాయి పల్లవికి ఉన్నటువంటి ఇంపాక్ట్ మనం చూస్తూనే ఉన్నాం. లేటెస్ట్గా వచ్చినటువంటి సినిమాలతోటి మంచి ప్లస్ ఉంది. కాబట్టి సాయి పల్లవిని తీస్తే అటు రామాయణం ఈలోపు రిలీజ్ అయిపోతుంది అండ్ హిందీలో చాలామందికి చాలా ఫేమస్ అయిపోతుంది సాయి పల్లవి. అండ్ దాని తర్వాత కల్కిని ఈ విధంగా కూడా మార్కెట్ చేసుకోవచ్చు అని కూడా నాగ్ అశ్విన్ టీం అయితే భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఏదేమైనా కానీ ఎక్కడ ఏదైనా ఏ హీరోయిన్ వచ్చినా రాకున్నా బట్ ఇక్కడ ప్రభాస్ ఉంటే చాలు అన్న రేంజ్లో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఆల్రెడీ దీపికను తీసేసిన టైంలోనే కామెంట్స్ కూడా చేయడం జరిగింది. బట్ దీన్ని ఏ రకంగా లింక్ పెడతారు ఏంటి అనేది అయితే మరికొద్ది రోజులు అయితే తెలియాల్సింది. సో మరి సాయి పల్లవియా లేకపోతే దీపికా పదుకొనేనా, ఈ 2 క్యారెక్టర్లో మీరు ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.